హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఈరోజు ప్రధానంగా మేము ముందుకు ఒక హెచ్జిటి కోచింగ్కు సరైన వేదిక బాసరా ఇన్స్టిట్యూట్ని ఎందుకు తీసుకోవాలి, మరియు 2017లో బాసరా ఇన్స్టిట్యూట్ యొక్క ఫలితాలు ఎలా వచ్చినాయి, సో మనం ఆ రోజు మనం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళినాము, ఇంతగానం రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో హెచ్జిటి కనుక తీసుకుంటే హెచ్జిటికి మీకు ఎక్కడో దగ్గర కోచింగ్ దొరుకుతుండొచ్చు. హెచ్జిటికి ఎక్కడో దగ్గర కోచింగ్ దొరుకుతుండొచ్చు. వేరే వాటికి బాసరకు, వేరే సంస్థలకు బాసరకు ఎందుకు నువ్వు కన్ఫ్యూజన్లో ఒక హెచ్జిటి కోచింగ్ తీసుకునే అభ్యర్థి ఇక్కడ అక్కడ ఒక సందిగ్ధంలో ఉండొచ్చు. ఆ సందిగ్ధంలో బాసరా ఇన్స్టిట్యూట్ను నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్నట్లయితే నీకు ఏ విధమైనటువంటి ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ, సో నేను ఏ విధమైనటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా, ఎలా టీచింగ్ ఉంటుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంది, నేను 2017లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సో ఎలా ఉద్యోగాలు సాధించడం ఈరోజు మనం ప్రధానంగా చూద్దాము. ఇది చాలా హెచ్జిటి వాళ్ళకు ఒక మంచి అవకాశము. చూడండి, సో బాసరా హెచ్జిటి కనుక తీసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ హెచ్జిటిలో ఒక పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 160 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 160 క్వశ్చన్స్లో ఇందులో మనకు 80 మార్క్స్ ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటుంది, ప్లస్ టెట్ యొక్క వెయిటేజీ 20 మార్క్స్ ఉంటుంది. సో ఈ 160లో ఎన్ని మార్క్స్, 80 మార్కులకు తీసుకుంటాం. 160 క్వశ్చన్స్ని 80 మార్కులు ప్లస్ టెట్ వెయిటేజీ 20. సో మొత్తం టోటల్ వచ్చిన దాన్ని మార్కులు బట్టి ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే ఆ ర్యాంక్ తీస్తారు. సో ఇది ఇలా పేపర్ ప్యాటర్న్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళొకసారి పేపర్ ప్యాటర్న్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కు హాఫ్ మార్క్, ప్రతి క్వశ్చన్కు హాఫ్ మార్కు. సో 80 మార్కులు, టెట్ వెయిటేజ్ని 20% తీసుకుంటుంది. సీటెట్ ఉంటుందా, స్టేట్ గవర్నమెంట్ ఎట్టా, పేపర్ 1 దీనికి పేపర్ 1 క్వాలిఫై అయి ఉండాలి. హెచ్జిటి రాసుకోవాలంటే టెట్లో పేపర్ 1 అనేది క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది పరీక్ష విధానం, రైటా. అయితే ఇక్కడ మీరు ఈ హెచ్జిటి కోచింగ్కు బాసరా ఇన్స్టిట్యూట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. 2017లో కనుక తీసుకున్నట్లయితే 2017 కనుక ఒకసారి రిజల్ట్ తీసుకుంటే ఈ 2017 హెచ్జిటిలో సుమారుగా 1500 పైచిలుకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇది 1500 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, 1500 కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ అయితే లేదు. కానీ 1500కు పైచిలుకు హెచ్జిటి ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ. ఆ రోజు నేను ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్లయితే మట్టపల్లి సారు కావచ్చు. పిఐ కనుక తీసుకున్నట్లయితే తీగల జాన్ రెడ్డి గారు కావచ్చు, తీగల జాన్ రెడ్డి సారు. అండ్ ఇక్కడ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే రాంబాబు సారు. అండ్ కొన్ని టాపిక్స్ వెంకట్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. సో మేజర్ పార్ట్ ఆ రోజు రాంబాబు సారే తీసుకున్నాడు. సో కాబట్టి ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్లయితే సుధీర్ సారు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ హెచ్జిటి ఉద్యోగంలో సో ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, 10 మార్క్స్. పిఐ కనుక తీసుకున్నట్లయితే 10 మార్క్స్. మ్యాథ్స్ ఏంటి, కంటెంట్ ఎంత, 9 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ మెథడ్. మ్యాథ్స్ కంటెంట్ ఎంత, 9 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కంటెంట్ కూడా 9 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ తెలుగు కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఆ రోజులో తెలుగు 2017లో కనుక తీసుకున్నట్లయితే ఆకెళ్ళ రాఘవేంద్ర కావచ్చు, అండ్ వెంకట్రావు కావచ్చు, అండ్ గౌరీ శంకర్, ఇలా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఇంగ్లీష్ మెథడ్ కనుక తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ కంటెంటు అండ్ తెలుగు కంటెంటు మెథడ్స్ కనుక తీసుకున్నట్లయితే తెలుగు మెథడు సింహాచలం, తెలుగు మెథడ్ సింహాచలం,
ఇంగ్లీష్ మెథడ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, అండ్ మ్యాథ్స్ మెథడ్ జితేందర్ రెడ్డి అండ్ సోషల్ మెథడ్ ఆంజనేయులు అండ్ సైన్స్ మెథడ్ డాక్టర్ వేణుగోపాల్ సార్. హెచ్జిటి ఉద్యోగం రావాలంటే ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటిది ఒక సబ్జెక్టు మ్యాథ్స్ అయితే, రెండోది ఇంగ్లీష్ అవుతుంది, మూడోది మెథడ్స్. ఇవాళ గురుకులాలలో ఈ మెథడాలజీ ఫ్యాకల్టీ ఒక్కొక్క సబ్జెక్టు, ఒక తెలుగు మొత్తం యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్స్తో సహా వచ్చి వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా వచ్చి తెలుగు మెథడ్ సింహాచలం సార్ క్లాసులో వింటున్నారు. ఓ మ్యాథ్స్ మెథడ్ జితేందర్ రెడ్డి సార్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, అండ్ సోషల్ ఆంజనేయులు కావచ్చు, డాక్టర్ వేణుగోపాల్ సార్ కావచ్చు. ఇవాళ ఫిజికల్ సైన్స్ 90% రిజల్ట్ వేణుగోపాల్ సార్ వల్ల పీజీటీ టీజీటీ ఎంతోమంది, కొన్ని వందల మంది పీజీటీ టీజీటీ ఉద్యోగాలు, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి ఫిజికల్ సైన్స్ వేణుగోపాల్ సార్ని, ఈ ఫ్యాకల్టీ అందరినీ కూడా నేను కేవలం హెచ్జిటికి యూజ్ చేసిన 2017లో 2015 నుంచి 17 వరకు సుమారుగా ఒక చాలా వరకు కోచింగ్ ఇచ్చిన, వేల మందికి కోచింగ్ ఇచ్చిన. ఈ వేల మందికి కూడా ఒక ప్రతి బ్యాచ్ కూడా మట్టపల్లి రాఘవేంద్ర గారు కావచ్చు, పిఐ తీగల జాన్ రెడ్డి గారు కావచ్చు, అండ్ 20 బ్యాచ్ల పైన చెప్పిన మ్యాథ్స్ రాంబాబు వెంకట్ గౌడ్ కావచ్చు, అండ్ ఇంగ్లీష్ సుధీర్ కావచ్చు, తెలుగు ఆకెళ్ళ రాఘవేంద్ర వెంకట్రావు, వీళ్ళు ప్లస్ ఈ మెథడ్స్, ఇలాంటి మెథడాలజీ టీంని నేను గురుకుల మొత్తం కూడా ఈ మెథడ్ ఫ్యాకల్టీని డిపెండ్ అయ్యి నడుస్తుంటా. అలాంటి మెథడ్ని కూడా నేను ఆ హెచ్జిటికి వాడినాం. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కనుక చూసినా ఇక్కడ గురుకులాలో నాకు ఫిజికల్ సైన్స్, ఈరోజు గురుకుల ఫిజికల్ సైన్స్ చెప్పేటువంటి రాము సారు, వేణు సారు, ఫిజిక్స్ రాము సార్తో చెప్పించిన ఫిజిక్స్ రాము సారు అండ్ కెమిస్ట్రీ వేణుగోపాల్ సారు, డాక్టర్ వేణుగోపాల్ సారుతో కెమిస్ట్రీతో చెప్పించిన కెమిస్ట్రీ. సో ఒక బయాలజీ కనుక తీసుకున్నట్లయితే ఆ రోజు నరసింహారెడ్డి గారు కావచ్చు, బాబా ప్రకృతిని కావచ్చు. సో ఇలాంటి టీము, ఈవెన్ సోషల్ కూడా రవి ప్రభాస్ సార్ కావచ్చు, చాలా వరకు సోషల్ ఫ్యాకల్టీ కూడా స్టేట్లో స్కూల్ అసిస్టెంట్ రమణారెడ్డి కావచ్చు, రవి ప్రభాస్ సార్ కావచ్చు, ఎకనామిక్ లక్ష్మీనారాయణ కావచ్చు, ఇంకా పాలిటీ శివరాజు ప్లస్ చాలా వరకు ఇంకా వివిధ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. ఇలాంటి టీముని యూజ్ చేస్తే మీరు ఒక్కసారి ఓల్డ్ స్టూడెంట్స్ బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న మా దగ్గర ఒక ఓల్డ్ స్టూడెంట్ని అడగండి, 2015 నుంచి 2017 వరకు నేను తీసుకున్న ఈ ఫ్యాకల్టీ, నేను మెయింటైన్ చేసిన ఈ ఫ్యాకల్టీ నా దగ్గర కోచింగ్ తీసుకొని తర్వాత వీళ్ళు వివిధ దశలో కోచింగ్కి వెళ్ళొచ్చు. నా దగ్గర కోచింగ్ తీసుకొని చాలా వరకు 1500 పైచీలకు ఉద్యోగాలు సాధించారు. రాని వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత మన దగ్గర కాకుండా ఇంకో వేరే దగ్గర కూడా కోచింగ్ తీసుకోవచ్చు. వాళ్ళని కూడా ఒకసారి మీరు టచ్ చేయండి. నేను ఎంత సిలబస్ చెప్పించినో, ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటారో, బాసరలో ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటారో నా దగ్గర ఉద్యోగం రాని వాళ్ళే చెప్తారు, సార్ చాలా వరకు బయటకు పోయొచ్చారు, ఏదో ఉంటుంది అనుకొని ఎక్కడనో పోయినాం సార్, అసలు మీరు చెప్పించే దాంట్లో ఒక 60-70% కూడా రాదు సార్, మాకు ఆ రోజు కరెక్ట్ మేము చదవకుండా సరే మాకు రాకపోవచ్చు, కానీ మీరు చెప్పించిన ఆ సబ్జెక్ట్ అప్పటిదే ఇంకా అంత సబ్జెక్టు మేము ఇంతవరకు చాలా సెంటర్లు తిరిగినాము, కానీ అంత సిలబస్ మాకు ఎక్కడా రాలేదు సార్, కాకుంటే మా మిస్టేక్ వల్ల ఉద్యోగం మేము తెచ్చుకోలేకపోయినాము కానీ అని. ఇలాంటి టీముని 15, 16, 17లో మొత్తం 2015లో సెప్టెంబర్ అక్టోబర్ అనుకుంటా, మేబీ సెప్టెంబర్ అక్టోబర్లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుంది. ఫస్ట్ సెకండ్ బ్యాచ్ కలిపి 650 మందిని కలిపి ఒకే బ్యాచ్లో ఫస్ట్ సెకండ్ బ్యాచ్ని వేసినాము. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్లోనే దాదాపుగా ఒక 250 పైచిలకు ఉద్యోగాలు కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ నుంచే ఉన్నాయి. వాళ్ళకు మనము 4 మంత్స్ కూడా 5 to 6 months 5.5 months కోచింగ్ ఇచ్చిన. ఇది రియల్, ఇది వాస్తవం. అడగండి, బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులను అడగండి. 5 to 6 months చెప్పించిన ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళు 2015 సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జాయిన్ అయ్యారు. సో అందులో దాదాపు 650 మందికి కోచింగ్ ఇస్తే
250 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఒక నేరెడ్మెట్ డైట్ కాలేజ్ వాళ్ళు ఇదే బ్యాచ్లో ఉన్నారు. వాళ్ళు దాదాపు 72 మెంబర్స్ వస్తే 58 మెంబర్స్కి 72 మెంబర్స్ వాళ్ళు వస్తే 58 మెంబర్స్కి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. సో కాబట్టి అలాంటి హిస్టరీ బాసరా ఇన్స్టిట్యూట్కి ఉంది. ఒక వికారాబాద్ నుండి 14 మంది వస్తే 10 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఒక వికారాబాద్ నుండి సర్దార్ ఆలీ మరియు అతని మిత్రులు ఒక 14 మంది వస్తే వాటికి 10 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో సర్దార్ ఆలీ అనే అతను ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంటు అయినప్పటికీ కూడా ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, అసలు మ్యాథ్స్ రాదు అన్న భయం ఉండి కూడా అతను కేవలం ఒకే మార్కు మిస్ అయ్యి 9 మార్కులకు 8.5 మార్క్స్ మ్యాథ్స్లో కూడా తెచ్చుకోవడం జరిగింది. సో ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా నాకు ఉద్యోగం వస్తుందో రాదో అన్న డౌట్లు ఉన్న వ్యక్తి కూడా వచ్చింది. అతను ఒక డెమో రోజు మా ఇన్స్టిట్యూట్కు వచ్చి మాకు సన్మానం చేస్తూ నాకు కేవలం బాసరా ఇన్స్టిట్యూట్ వల్లనే ఉద్యోగం రావడం జరిగిందని వాళ్ళందరూ కూడా వచ్చి మాకు సన్మానం కూడా చేయడం జరిగింది. అది మాకు అడ్వర్టైజ్మెంటు మేము ఎక్కువ చేసుకోకుండొచ్చు, కానీ మీరు హెచ్జిడి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక సూచన చేస్తున్నా. మీరు ఏ మండల్ అయితే ఆ మండల్ మీది, అంటే 2017లో ఎక్కువ మహబూబ్నగర్ డిస్టిక్, మెదక్, రంగారెడ్డి అండ్ ఆదిలాబాద్ 4 జిల్లాల నుంచి ఎక్కువ పోస్టు ఉండడం జరిగింది. ఈ 4 జిల్లాలు ఉన్న వాళ్ళకు ఎక్కడ మీ మండల్లో కొత్తగా పనిచేసే టీచర్లు 10 మంది కనుక ఉన్నట్లయితే అందులో మినిమం 4 నుంచి 5 4 to 5 మెంబర్స్ బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. మీరు అడగండి, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడు బాసరకు క్వాలిటీ నాణ్యతయే లక్ష్యంగా ఒక క్వాలిటీకి పెద్ద పీట వేస్తా. కాబట్టి ఇవాళ గురుకులకు పోటీ లేకుండా గురుకుల అంటే బాసరా, స్కూల్ అసిస్టెంట్ అంటే బాసరా. సో ఎలా ఉందో ఆ స్కూల్ అసిస్టెంట్ గురుకులకు చెప్పే ప్రతి ఫ్యాకల్టీని కూడా నేను అక్కడ ఆ రోజు ఇన్వాల్వ్ చేయడం వల్ల, సో ఎప్పుడైనా సరే ఉద్యోగం రావాలంటే ఒక సింపుల్ లాజిక్స్, ఉద్యోగం రావాలంటే సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్టు ఎట్లా వస్తుంది? బాగా చెప్పే ఫ్యాకల్టీ ఉంటే సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్టుని కూడా బాగా చెప్పగలగాలి, మనకు నేర్పించగలగాలి. నేర్చిన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి. మనం సబ్జెక్టే రానప్పుడు, నేర్చుకునే స్టేజ్లోనే మనం లేనప్పుడు, ఆ చెప్పేటప్పుడే సగం అర్థమైతే మనం డెవలప్ చేసుకోలేము. ఒక ఫ్యాకల్టీ సబ్జెక్టు చెప్తుండి అంటే అది 100% అర్థం కావాలి. సో కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ రాంబాబు సారు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు చాలా అద్భుతంగా, వెంకట్ గౌడ్ సార్ కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు చాలా అద్భుతంగా, సింపుల్గా, ఈజీగా మ్యాథ్స్ నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీషు సుధీర్ సారు అండ్ ఈసారి శ్రీనివాస్ సార్ను కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు ఫ్యాకల్టీని తీసుకున్నాము ఈసారి. ఇంకా చిన్న ఎక్కడెక్కడ ఎలాంటి చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా ఈసారి ఇంకా స్ట్రాంగ్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అడిషనల్ సబ్జెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే గత పేపర్ కనుక తీసుకున్నట్లయితే, గత టెట్ పేపర్ కనుక తీసుకున్నా కూడా సిలబస్ క్వశ్చన్స్ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి చాలా వ్యాస్ట్గా, చాలా డెప్త్గా వస్తున్నాయి. కాబట్టి ఈ వచ్చే నోటిఫికేషన్లో మీరు 100% సక్సెస్ కావాలి అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ అవసరము. లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటేనే సక్సెస్ కాగలుగుతారు. నోటిఫికేషన్ వచ్చినాక షార్ట్ పీరియడ్లో హడావిడిగా మీరు చదవలేరు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇది ఒక 24/7/22 10 AM డెమో ఉంటుంది. ఈ 10 AM డెమో ఉంటుంది. ఈ 10 AM మీరు డెమో కనుక అటెండ్ అయినట్లయితే 10 AM డెమోకి అటెండ్ కాండి. మేము ఫ్యాకల్టీ వివరాలు అన్నీ మీకు తెలుస్తుంది. అదేవిధంగా హెచ్జిటి అభ్యర్థులకు ఒక విన్నపం చేస్తున్నా. మీరు హెచ్జిటి ఉద్యోగం సాధించాలన్న మీకు బలమైన కోరిక ఉంటే ఈ వీక్ కాకుండా, ఈ 24 అంటే 25 నుంచి కాకుండా మళ్ళీ పై వచ్చేటువంటి మండే నుండి సండే డెమో ఉంటుంది. ప్రతి సండే డెమో చేస్తున్నాం. ఈ 24 సండే కాకుండా 31కి వచ్చేటువంటి సండే డెమో నుంచి, అంటే సండే డెమో నుంచి 1st నుంచి 1వ తారీఖు నుంచి మరియు సోమవారం నుండి శనివారం వరకు ఫ్రీ క్లాసెస్ హెచ్జిటికి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్టు ఒక ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తామో, ప్రతి ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా. మీరు ప్రతి సబ్జెక్టు ఫ్యాకల్టీని ఒక హాఫ్ డే వినండి. ఇంతకుముందు మీరు కోచింగ్ తీసుకున్న దానికి
ఇక్కడికి ఒక వేరియేషన్ని గమనించండి. బాసరా ఇన్స్టిట్యూట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఈసారి? ఈ ఇయర్ వచ్చే నోటిఫికేషన్లో 2022లో లేకుంటే 23 ఫస్ట్లోనో రావచ్చు నోటిఫికేషన్. ఎప్పుడైనా 22 ఈ మంత్ ఎండ్, ఈ ఇయర్ ఎండింగ్లో వరకు కూడా, లేకుంటే అంతకంటే ముందే రావచ్చు, మనం చెప్పలేము. కాబట్టి ఈ 2022లో వచ్చే నోటిఫికేషన్కు మీరు ఉద్యోగం సాధించాలి అంటే బాసరా ఇన్స్టిట్యూట్ ఎలాంటి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తుంది, ఎలాంటి టీం ఉంది ఇక్కడ, ఈ టీం తోటి ఉద్యోగం వస్తుందా? మీరు ఇంత ముందుకు తీసుకున్నా, ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని ఉంటారు, అక్కడ ఆల్ తీసుకున్నా, అక్కడ చెప్పే ఫ్యాకల్టీకి నా దగ్గర చెప్పే ఫ్యాకల్టీకి ఎంత వ్యత్యాసం ఉంది? ఇంతకుముందు మరి ఇంతమందికి ఉద్యోగాలు రావడానికి నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను కాబట్టినే ఇలాంటి ఎంతమంది ఉద్యోగాలు 1500 పైకి ఉన్నాయే. దాదాపు సుమారుగా 4800, 4900, 5000 ఉద్యోగాలు ఉన్నాయి. హెచ్జిటి 5000 ఉద్యోగాలలో నా దగ్గరనే దాదాపు 1500 పైచలకు నా బ్రోచర్లోనే దాదాపు 600 బ్రోచర్లు వేసిన నేను. ఇందులో ఒక 600 హెచ్జిటి ఉద్యోగాలు వేసిన. ఇందులో ఒక సర్దార్ ఆలిద్ తప్ప ఒక్కరు ఉద్యోగం కూడా వేయలేదు. కేవలం అతను ఒక్కని ఉద్యోగమే ఇందులో ఉంది. అదేవిధంగా మేము ఒక V6 లైవ్లో నేను ఉంటే ఒక పరిగి నుంచి ఒక సత్యనారాయణని కాల్ చేసి, సార్ మేము ఒక 10 మంది వస్తే మాకు 8 మంది ఉద్యోగాలు వచ్చినాయి సార్ అని జరిగింది. అదొక మీకు లైవ్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది. సో చూడండి, అది అతను ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కూడా బై మార్కులు తెచ్చుకుండు. సో ఇదే విధంగా కాదు, ఒక విలేజ్లో ఒక నగర్ కర్నూలు ఒక విలేజ్లో 5 ఉద్యోగాలు వస్తే, ఒక విలేజ్లో హెచ్జిటి 5 ఉద్యోగాలు వస్తే అందులో 3 బాసరా ఇన్స్టిట్యూట్వే, అందులో 3 ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్వే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అచ్చంపేటలో ఒక డైట్ కాలేజ్ నుంచి 16 మందికే ఉద్యోగాలు రావడం జరిగింది. కాలేజ్ మొత్తంలో 16 మందికి ఉద్యోగాలు వస్తే అందులో 14 ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్వే. అంటే ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ బాసరా ఇన్స్టిట్యూట్. ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఏ మండలానికైనా వెళ్ళండి, 2017లో సెలెక్ట్ అయిన అభ్యర్థులలో దాదాపు ప్రతి 10 మందిలో 4 to 5 మెంబర్స్ బాసరా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉంటారు. హెచ్జిటికి కొన్ని వందల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. 100 కోచింగ్ సెంటర్లు ఉన్నా కూడా బాసరా ఇన్స్టిట్యూట్ నుంచే ఎందుకు ఇంత రిజల్ట్ వచ్చింది అంటే నేను ఇలాంటి టీంని మెయింటైన్ చేసిన, ఇలాంటి ఫ్యాకల్టీని 2 తెలుగు రాష్ట్రాలలో ఏ సంస్థకు సాధ్యం కానటువంటి ఫ్యాకల్టీ కాంబినేషను బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. మళ్ళొకటి చెప్తున్నా, ఎక్కడో ఎగ్జామ్ అనో ఇంకేదో అని మీరు కాకుండా ఈసారి బాసరా ఇన్స్టిట్యూట్ ఒక ఎగ్జామినేషన్ హెచ్జిటికి సంబంధించి ప్రతిరోజు ఈరోజు ఏం సిలబస్ చెప్తాడో నెక్స్ట్ డే ఆ రోజు ఒక 40 బిట్స్ తోటి నా హ్యాండ్ వర్డ్లో డైలీ నా సంరక్షణలో నా హ్యాండ్ వర్డ్లో ఆ ఎగ్జామ్ నేను కండక్ట్ చేస్తా. ఎగ్జామే కీలకం కాదు. ఎగ్జామ్ అనేది ఒక జస్ట్ ఒక 10 to 15% కూడా అది పోషించదు, కీ రోల్ కాదు. ఎగ్జామ్ అనేది అదొక మాయ మాత్రమే. ఎగ్జామ్ కాదు, ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఎంత డెప్త్గా నేర్చుకుంటే బిట్లు అనేది నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎగ్జామ్ వల్లనే ఉద్యోగం వస్తుందంటే కాదు. అలాంటి ఎగ్జామే అనుకుంటే, ఒకవేళ ఎగ్జామే దీన్ని మెయిన్ ప్రభావితం చేస్తుంది అని అనుకుంటే, నేను ఎక్కువ ఎగ్జామ్ కంటే సబ్జెక్టు క్వాలిటీ ఉండాలి, సబ్జెక్టు డెప్త్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది అనేది నా పాలసీ ప్రకారం వెళ్ళినా కాబట్టినే ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఏ సంస్థకు సాధ్యం కాని ఉద్యోగాలు నాకు వచ్చినాయి. సో ఇలాంటి ఫ్యాకల్టీ ఇచ్చుకుంటూ ఇంకా ఒక ఎగ్జామ్ అనే ఒక 5 to 10% పోషించేటువంటి ఆ ఎగ్జామ్ను కూడా బాసరా ఇన్స్టిట్యూట్ వచ్చే నెల నుంచి వచ్చే ఒక 1 week 10 daysలో ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ఎగ్జామినేషన్ సిస్టమ్ తోటి మేము ముందుకు వస్తున్నా. ఇప్పటి వరకు నేను పెట్టిన ఎగ్జామ్స్ వేరు. నేను నెక్స్ట్ వచ్చేటువంటి నా యొక్క ఎగ్జామ్ సిస్టమ్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీని ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం, ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటారో మీకు తెలుసు. సో అంతే ఎగ్జామ్ సిస్టమ్ తోటి కూడా నేను ముందుకు రావడం, హెచ్జిటి విషయంలో మేము ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి సో బాసరా ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఎగ్జామ్స్ ఫ్యాకల్టీతో పాటు ఒక ఎగ్జామ్ను కూడా మేము ముందుకు స్ట్రాంగ్గా ఉండే విధంగా నేను మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి కాంబినేషన్ ఉంటుంది, ఇలాంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉండి ఇలాంటి ఒక ఎగ్జామ్ సిస్టమ్ కూడా నేను డెవలప్ చేస్తున్నా. ఏదో మీరు చెప్పిన నోట్స్ నుంచే కాదు, ఎగ్జామ్ చాలా డెప్త్గా, చాలా అనాలిసిస్ చేసినటువంటి, చాలా డెప్త్గా ఉండేటువంటి, లోతైన విశ్లేషణతో ఉండేటువంటి బిట్లని మీకు ఉన్న సిలబస్ వైజ్గా చూసుకొని ఎంత క్వశ్చన్ డెప్త్గా వచ్చినా కూడా
మీకు చేసే విధంగా నేను ఒక ఎగ్జామ్ సిస్టమ్ని కూడా ఒక వితిన్ 1 వీక్ 10 డేస్లో నేను అది స్టార్ట్ చేస్తున్నా. కాబట్టి ఈ బాసరా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇంతకుముందు ఫ్యాకల్టీ కాదు, ఒక ఎగ్జామ్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి అందుకే బాసరా ఇన్స్టిట్యూట్లో ఇలాంటి కాంబినేషను మీకు ఎక్కడా దొరకదు. సో దాంతోపాటు ఎగ్జామ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నాయి. కాబట్టి కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ తోటి కంపేర్ చేసినట్లయితే హెచ్జిటికి సరైన వేదిక బాసరా ఇన్స్టిట్యూట్ తప్ప దరిదాపులో వేరే ఏ ఇన్స్టిట్యూట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇక్కడ మ్యాథ్స్ రాంబాబు సార్ కావచ్చు, వెంకట్ గౌడ్ సార్ వల్ల కావచ్చు, ఈ ఇద్దరు వల్ల మ్యాథ్స్ నేర్చుకుంటారు. ఒక వ్యక్తి ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ లేకుంటే మ్యాథ్స్ తక్కువ వచ్చిన అభ్యర్థి మ్యాథ్స్ నేర్చుకుంటే అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతాయి. అతని యొక్క నేను ఉద్యోగం సాధించగలనన్న అతనిలో ఒక ఆశ చిగురిస్తుంది. ఒక మ్యాథ్స్ చదివితే, ఒక మ్యాథ్స్ కనుక బాగా వస్తే ఆ మ్యాథ్స్ యొక్క ప్రభావం ఇతర సబ్జెక్టుల పైన బాగా పడుతుంది. ఆ ప్రభావం బాగా పడడం మూలంగా మిగతా సబ్జెక్టులను కూడా ఆటోమేటిక్గా తను చదువుకోగలుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10th క్లాస్ వరకు మన స్కూళ్ళల్లో మీరు అందరూ చూస్తారు, స్కూళ్ళలో మ్యాథ్స్ చేసే అభ్యర్థి, మ్యాథ్స్ బాగా చదివే అభ్యర్థి మిగతా అన్ని సబ్జెక్టులు చదవగలుగుతాడు. ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, ఈవెన్ సోషల్ అభ్యర్థి అయినా సరే, బయోసైన్స్ అభ్యర్థి అయినా సరే, ఏ అభ్యర్థి అయినా బై మార్కులు తెచ్చుకోవాల్సిందే. చాలా వరకు ఇలా తెచ్చుకుంటూ ఈ 14 మందిలో 10 మంది వచ్చేటువంటి అభ్యర్థులు చాలా వరకు నాన్ మ్యాథ్స్కి బై తెచ్చుకోగలిగారు. అదేవిధంగా నేను చెప్పినటువంటి పరిగి నుంచి వచ్చిన సత్యనారాయణ లాంటి వ్యక్తి ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థి అయినప్పటికీ కూడా బై మార్కులు తెచ్చుకున్నారు. ఇలాంటి వాళ్ళు కొన్ని 100,000 నేను అందరిని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేయలేను, అంత రిజల్ట్ ఉన్నటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. సో ఇలాంటి టీము నేను 2015 నుంచి 17 మీరు ఒకటే చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజింగ్. మీరు నా దగ్గర కోచింగ్ తీసుకున్న అభ్యర్థిని అడగండి, నా దగ్గర తీసుకుంటూ ఉద్యోగం రాక ఇంకో దగ్గర తీసుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇంత సబ్జెక్టు ఎక్కడ ఇంతవరకు వినలేదు. ఇది నేను ఘంటాపదంగా నేను చాలా చెప్పగలను. ఎందుకంటే మీరు ఒకసారి అడిగి చూడండి. మీరు ఎక్కడైనా హెచ్జిటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, మళ్ళొకసారి మీరు హెచ్జిటి ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థి ఒక్కసారి 1కి 4 సార్లు మీ మండల్లో కొత్తగా జాయిన్ అయినటువంటి టీచర్స్ ఏ సంస్థలో నుంచి సెలెక్ట్ కావడం జరిగింది, ఏ సంస్థ నుంచి చేయడానికి, ఏ ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటే ఉద్యోగం వస్తుంది అని ఒకసారి తీసుకోండి, జాయిన్ కాండి. ఎందుకంటే మీరు తీసుకునే ఒక నిర్ణయమే మీ సక్సెస్లో 50% ఉంటుంది. ఒక రైట్ ప్లేస్కి వస్తే సక్సెస్ కాగలుగుతారు. ఒక రాంగ్ ప్లేస్కు, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తే మళ్ళీ ఒక నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్జిటి నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆ వచ్చే నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం రావాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి, దానికి కరెక్ట్ సరైన వేదిక కూడా ఉండాలి. అలాంటి వేదిక బాసరా ఇన్స్టిట్యూట్. సో కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి బాసరా ఇన్స్టిట్యూట్.